హలో ఫ్రెండ్స్, దొంగలకు దోచుకోవాలనే కోరిక రోజురోజుకు పెరుగుతూనే ఉంది కానీ తగ్గేదేలే. అయినా గిటంగా మనం లాపర్వతో నుండి దొంగల కొట్టిగానే కస్టమర్లుగా మారిపోతున్నాం. ఈ వీడియోలో పట్టుకొచ్చిన దొంగలు చేసే దొంగతనాలన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. కాబట్టి అవేర్నెస్ కోసం చేసిన ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. 2021 నవంబర్ 10న గుంటూరులోని అర్ధరాత్రి పూట ఒక దారుణమైన దొంగతనం ఆంజనేయ స్వామి వారి మూర్తి దగ్గర రికార్డ్ అయింది. నైట్ పూట ఒక వ్యక్తి బండి మీద ఫేస్ కవర్ చేసుకొని వచ్చి ఏకంగా గడ్డపార తీసుకొని వచ్చేస్తాడు. వచ్చుడొచ్చుడుతోనే ఈయనగారు ఏకంగా స్వామివారి హుండీకే సూటి పెట్టేస్తాడు. హుండీని పీక్కపోదామనుకొని గడ్డపారతో హుండీ చుట్టూ పొడుస్తూనే ఉంటాడు. ఇక హుండీ కూడా బయటికి వచ్చేటట్టు కనిపించడంతో గడ్డపారతో ఇంకా ఫాస్ట్గా పని కానిచ్చేసి హుండీని ఎత్తుకపోవడానికి రెడీగా అయిపోతాడు. ఇక గడ్డపారని అలా బండి మీద పెట్టేసి వచ్చి హుండీని ఎత్తుకెళ్ళిపోయి బండి మీద హుండీని పెట్టుకొని ఈ దొంగ అయితే సక్సెస్ఫుల్గా జంప్ అయిపోతాడు. ఇలాంటి లత్ఖోర్ దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేస్తే గాని వీళ్ళ బుద్ధి అయితే మారేటట్టు లేదు అసలు. 2022 నవంబర్ 17న గోరఖ్పూర్లో ఘోరమైన దొంగతనం ఇక్కడున్న బంగారం షాప్లో జరిగింది. అందుకు నిలువెత్తు నిదర్శనం కండ్ల మీద కర్రెట్టి కండ్లద్దాలు, మూతి మీద ఎర్రటి మాస్క్, పచ్చ చీరేసుకున్న ఈ ఆంటీ బంగారం కొన్నికొచ్చినట్టు మస్తుగా నటించి అవి చూపి ఇవి చూపి అని షాపాయనని మాటల్లో ముంచేస్తుంది. తరువాతేమో సెలక్షన్ చేసిన 2 గోల్డ్ నెక్లెస్తో ఉన్న బాక్స్లని ఒకదాని మీద మరొకటి ఉంచేసి తను ఎసుకపోదామనుకున్న నెక్లెస్ డబ్బానేమో కిందనే పెట్టేస్తుంది. ఇక షాపాయన జర పక్కకు చూసుడుతో ఈమె ఆ డబ్బానైతే చీరలనే దాపెట్టుకుంటుంది. ఇంకా పైన డబ్బాలున్న నెక్లెస్ తనకు నచ్చలేదని జర నయామాలుంటే చూపియరాదని అక్కడిక్కడ కింద మీద చేసి షాపాయనకు మాత్రం పెద్ద గుండు సున్న పెట్టి తను మాత్రం ఒక కాస్ట్లీ నెక్లెస్ని దొంగతనం చేసేసి ఫుల్ హ్యాపీగా షాప్లకెళ్ళైతే బయటపడ్డది. పాపం షాపాయనకైతే నెత్తికి టోపీ పెట్టిపోయినా కూడా షాపాయనకైతే గింత గిటంగాని మానం రాలే. కారులోనే విలువైన సామాన్లు వేసుకొని మర్చిపోయి బయట పార్క్ చేసి ఇంట్లోకెళ్ళి డీప్గా నిద్రపోయే అన్నలు చూస్తురుగా ఇద్దరు దొంగలు కార్ని లూటీ చేసుకపోదామనుకొని ఎట్లా కాపుగాసుకొని ఉన్నారో. ఇంటి బయట ఎవ్వరులేంది చూసి దొంగలైతే దొరికిందే ఛాన్స్ అనుకొని కార్ దగ్గరికి వెళ్ళి 360 డిగ్రీలో రోడ్డు మీద అయితే తెగ అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ దొంగగాడు ఏం మ్యాజిక్ వాడిండో ఏమో కానీ లాక్ చేసి ఉన్న కార్ డోర్ గ్లాస్ని దెబ్బకి దించి పడేశాడు. ఇక ఒక ఆటో రావడంతో ఈయనగారు భయపడి వచ్చి దోస్తుగాని బండి మీద కూర్చుంటాడు. ఇక ఆటో ఎల్లుడితో మళ్ళా కార్ దగ్గరికి అయితే ఉరుకుతాడైన. ఇంకా ఇతని దోస్తుగాడేమో ఇంట్లో ఉన్నోళ్ళు బయటికి రాకుండా గేట్కి చిలికేసి వస్తాడు. ఇంకేముంది, ఈ దొంగ అయితే కారులో పట్టున్న సామాన్లన్నిటినీ ఒకటొకటిగా ఇంట పెట్టుకొని వచ్చిన సంచిలేసుకుంటాడు. ఇంకా అయ్యగారు ఏకంగా లోపట తలకాయ చేతులు జొర్రించి అందిన కాడికి సామాన్లనైతే బాగానే అందుకుంటాడు. ఇక లోపట మాల్ ఎక్కుండడంతో అయ్యగారు ఏకంగా కారు లోపటికి దుంకి జరసేపుండి లోపటున్న సామాన్లతో పాటు డబ్బులను కూడా లూటీ చేసుకొని బయటపడతాడు. ఫైనల్గా ఈ చోరగాళ్ళు పని ముగించుకొని పెద్ద మూటనే కట్టుకొని వెళ్ళి పోతూనే ఉంటారు. కాబట్టి మీరు మాత్రం ఇలా కారులోనే ఇంపార్టెంట్ సామాన్లని డబ్బులనైతే అస్సలు వదిలి వెళ్ళకండి. మొబైల్ షాప్లని మెయింటైన్ చేసే అన్నలు ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. టోపీ పెట్టుకోనున్న ఈ దొంగ మేడంని ఆ మొబైల్ చూపి ఈ మొబైల్ చూపి అని మాటల్లో ముంచేసి మొబైల్స్ని అయితే చాక్లెట్లు దొంగతనం చేసినట్టే సింపుల్గా దొంగతనం చేసేసి కుర్చీ మీద కూర్చున్న ఈ దొంగకి ఇయ్యంగానే సెకండ్ దొంగ అయ్యగారు దొంగలించిస్తున్న మొబైల్స్ని అయితే సింపుల్గా బ్యాగ్లోనే దాచిపెట్టుకుంటుంటాడు. వామ్మో, వీళ్ళ అండర్స్టాండింగ్ అండ్ కాన్ఫిడెన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి అసలు. షాప్లో గిన్నెగానం మొబైల్స్ దొంగతనానికి గురవుతున్నా కూడా పాపం అక్కకైతే సోయి గింత గిటంగా లేదసలు. రీసెంట్గా యూపీలోని గజియాబాద్లో నైట్ పూట రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక గల్లీలోంచి 2 వ్యక్తులు నడుచుకుంటూ వస్తుంటారు. వీళ్ళకు వెనకాలే ఒక మహిళ కూడా వీళ్ళనే ఫాలో అవుతూ 360 డిగ్రీలో అబ్జర్వ్ చేసుకుంటూ ఫుల్ జోస్లో వస్తుంటుంది. తర్వాతేమో ఈ మహిళ ముందలుంటే వీళ్ళిద్దరేమో వెనకాలే వస్తుంటారు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు ముగ్గురు కూడా ఏక్ నంబర్ తోడు దొంగల్లా కనిపిస్తున్నారు. ఇంకేముంది, వైట్ షర్టోడు పక్కపొంటి గల్లీల వంగా వీళ్ళిద్దరేమో కావలి కాస్తుంటారు. ఇంతలోనే వైట్ షర్టోడు బండిని దొంగిలించి తీసుకురాగా వీళ్ళ సంతోషానికైతే అసలు హద్దులే లేకుండా అయిపోతుంది అసలు. ఇక బండిని స్టార్ట్ చేయగా దొంగ దొస్తొచ్చి కూసోగా లాస్ట్లో అయితే దొంగరాణి కూడా వచ్చి బండి మీద కూసుంటుంది. ఇక నైట్